topic is reactive agent. So reactive agent is one type of the agent. It does not store any past information. అంటే ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అనేది ఏది కూడా స్టోర్ చేసుకోదు. మీరు కరెంట్ ఇన్పుట్ ఏమి ఇస్తున్నారో ఆ కరెంట్ ఇన్పుట్ని బేస్ చేసుకొని మాత్రమే అవుట్పుట్ వస్తుంది. అంతేగాని ప్రీవియస్గా ఇలా జరిగింది సో దట్ నేను ఈ అవుట్పుట్ ఇస్తున్నా అలా ఏం థింక్ చేయదు. సో ఇట్ డజంట్ థింక్ ఎనీథింగ్. It only gives the output based on the current information. That is, no past information stored. Second, simple to implement. So మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఏమి స్టోరింగ్ అవసరం లేదు. ఇప్పుడు ఏం జరిగిందో ఆ కరెంట్ ఇన్పుట్ మీద అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ థర్మోస్టాట్ అండ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్. థర్మోస్టాట్ ఫ్లాస్క్ ఇప్పుడు మీరు హీట్ వేసారనుకోండి, సో ఇట్ కంటైన్స్ హీట్ సమ్ ఫిక్స్డ్ టైం, అంటే ఒక 6 hours 12 hours అలా ఉంటుంది. అదే మీరు కూల్ ఐటమ్ పోసారనుకోండి, సో మళ్ళీ అంతే టైం కూల్గా ఉంటుంది. అంతేగాని ముందు నేను హాట్ వేసాను కదా ఇప్పుడు కూల్ అలా ఏం ఆలోచించదు. కరెంట్ మీరు ఏది ఇస్తున్నారో దాని మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్. సో రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ మీరు వదిలేరు, గ్రౌండ్లో ఏమి అబ్స్ట్రాకల్స్ లేకపోతే ఇట్ విల్ క్లీన్ ఎవ్రీథింగ్. అదే అబ్స్ట్రాకల్ వస్తే ఇట్ టర్న్ అవే, బ్యాటరీ లేకపోతే లో. సో ఇలాగా కరెంట్ సిచ్యువేషన్ సినారియో ఏముండిందో దాని మీదే అవుట్పుట్ అనేది మీకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ప్రిడిక్టబుల్ ఎన్విరాన్మెంట్. అంటే మనం నెక్స్ట్ ఇది జరుగుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయగలిగే ఎన్విరాన్మెంట్స్కి ఈ రియాక్టివ్ ఏజెంట్ అనేది యాక్ట్గా వర్క్ చేస్తుంది. అన్ప్రిడిక్టబుల్ ఎన్విరాన్మెంట్స్, డైనమిక్ ఎన్విరాన్మెంట్స్కి ఇది పనిచేయదు రియాక్టివ్ ఏజెంట్. ఇట్ ఈస్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఏజెంట్ హియర్ ఇట్ ఈస్ ఏజెంట్. డొమైన్ నాలెడ్జ్ అంటే మీరు దేనికోసం వర్క్ చేస్తున్నారు, దట్ ఈస్ అ డొమైన్ నాలెడ్జ్. ఇది ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ వర్కింగ్ ఆఫ్ ద రియాక్టివ్ ఏజెంట్ చూసుకుంటే ఇట్ perceives the information from the environment through sensors. సో ఇప్పుడు రోబోట్ వదిలేరు, సో ఎన్విరాన్మెంట్లో అబ్స్టకల్ ఒక ఏదైనా ఐటమ్ ఉంది, సో ఇట్ పర్సెప్ట్స్ దేర్ ఈజ్ అన్ అబ్స్టకల్ త్రూ సెన్సర్స్. ఆఫ్టర్ దట్ ఇట్ ప్రాసెస్ దట్ ఇన్ఫర్మేషన్. ప్రాసెస్ అంటే ఏం చేస్తుంది, మ్యాచెస్ ద కరెంట్ సిచ్యువేషన్ విత్ ప్రీడిఫైన్డ్ రూల్. రోబోట్ వాక్యూమ్ క్లీనర్కి ప్రీడిఫైన్డ్ రూల్ ఏంటి, ఇఫ్ దేర్ ఈజ్ అన్ అబ్స్టికల్ యూ కెన్ టర్న్ అవే ఫ్రమ్ దట్ అబ్స్టికల్. సో ఈ కరెంట్ సిచ్యువేషన్ని ప్రీడిఫైన్డ్ రూల్తో కంపేర్ చేస్తుంది. సో కంపేర్ చేసిన తర్వాత ఆ రూల్ని ఫాలో అవుతుంది సింప్లీ, ఇంకేమీ గుర్తుపెట్టుకోదు. అండ్ కంట్రోల్ మీన్స్ యాక్షన్స్. సో ఇక్కడ మీరు ఒక రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ వదిలేరు, ఇది సెన్సర్ ద్వారా నడుస్తుంది. సెన్సర్ ఏం అబ్జర్వ్ చేస్తుంది అంటే దేర్ ఈజ్ అబ్స్టికల్. అప్పుడు ప్రాసెసింగ్లో ఏం జరుగుతుంది, ఇట్ మ్యాచెస్ ద కరెంట్ సిచ్యువేషన్ విత్ ప్రీడిఫైన్డ్ రూల్. సో వాట్ ఈస్ ద ప్రీడిఫైన్డ్ రూల్, మీకు అబ్స్టికల్ వస్తే యూ కెన్ టర్న్ బ్యాక్. సో కంట్రోల్ వాట్ యాక్షన్ ఇట్ పర్ఫార్మ్స్, ఇట్ back to the back or away from the obstacle. This is overall reactive agent. And reactive agent లో మీరు నేను ప్రీవియస్ చెప్పిన క్లాస్లో వాట్ ఈజ్ ఏజెంట్, ఏజెంట్ తాలూకా కాంపోనెంట్స్ అవన్నీ కూడా రాసి మీరు రియాక్టివ్ ఏజెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ గెట్ గుడ్ వెయిటేజ్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో CS Simplified. Thanks for subscribing to CS Simplified YouTube channel. Please like, share, and subscribe CS Simplified.